दो कलाकार दो कलाकार एक कहानी पाठ है. इस पाठ कहानीकार मन्नू भंडारी. రెండో యూనిట్ లో మీకు ఒక ఉపవాచకం లెసన్ ఉంది. ఆ లెసన్ దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారులు. దో కళాకారు కహానీ పాఠ హై, ఒక కహానీ పాఠం స్టోరీ. అది రాసినటువంటి రైటర్, స్టోరీ రాసినటువంటి రైటర్ నేమ్ వచ్చి మన్ను భండారి. ఈ లెసన్ లో ఇద్దరు అమ్మాయిల గురించి ఇచ్చారు. వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణల్ని చిన్న స్టోరీగా చిత్రీకరించి ఇవ్వడం జరిగింది. సార్ ఫస్ట్ స్లైడ్ సార్, ఫస్ట్. ఓకే సార్, చూడండి మా లెసన్. ఏ రూణి ఉఠా అంటే ఇక్కడ రూణి అనే ఒక క్యారెక్టర్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఓయ్ రూణి లే అని పిలుస్తున్నారు. అవును చాదర్ खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया. ఇక్కడ ఓయ్ రూణి లే అని ఒక అమ్మాయి అరుణ అనే రూణి అనే ఒక క్యారెక్టర్ అమ్మాయిని నిద్రలేపుతుంది. అప్పుడు లేపడం చిత్రాన్ని సోతి హుయి అరుణకో అక్కడ అమ్మాయి అరుణని గట్టిగా ఊపి, చిత్ర అనే ఒక అమ్మాయి అరుణని గట్టిగా ఊపి నిద్రలేపింది. ఇప్పుడు ఇక్కడ రూణి అనే అమ్మాయి, అరుణ అనే అమ్మాయి ఇద్దరు ఒక్కరే. ఆ అమ్మాయి పేరు ఒరిజినల్ నేమ్ వచ్చి అరుణ అని ఊహించుకోండి. ఆ అమ్మాయి నిక్ నేమ్ రూణి అని అమ్మాయి ముద్దుగా పిలుచుకుంటుంది. అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. అయితే చిత్ర ఆ అమ్మాయిని నిద్ర లేపుతుంది. అరే క్యా హై అంటే అరే ఏంటి అని అడుగుతుంది. ఆంఖి మల్తే హుయే तानिक కిజ్లాహట్ బరే స్వర్మే అరుణానే పూచ అంటే అమ్మాయి కొంచెం కళ్ళు నలుముకుంటూ నిద్ర లేచిన మత్తులో కొంచెం విసుగు నిండినటువంటి గొంతుతో, స్వరంతో అరుణని అడిగింది. చిత్ర ఉస్కా హాత్ పకడ్కర్ ఖీంచుతే హుయి లే గయి ఔర్ బోలి. ఆ అమ్మాయి చిత్ర ఆమె చేయి పట్టుకొని అమ్మాయిని లాగుతా తీసుకెళ్ళింది. పడుకున్న అమ్మాయిని చిత్ర అనే ఒక అమ్మాయి అరుణని నిద్ర లేపి తీసుకెళ్తుంది. దేకో మేరా చిత్ర పురా హోగయ అని తీసుకెళ్లి అమ్మాయి ఏం అక్కడ ఎదురుగా నిల్చోబెట్టి ఏం చెప్తుందంటే, చూడు నా చిత్రం పూర్తయింది. ఇక్కడ నేను అమ్మాయి ఒక పెయింటింగ్ వేసింది, కింద మీకు బొమ్మలా కనిపిస్తుంది. పడుకున్నటువంటి ఒక అరుణ అనే ఒక అమ్మాయిని చిత్ర తన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, ఆ అమ్మాయి నిద్ర లేపుతూ తీసుకెళ్లి బొమ్మ చూపిస్తుంది. నా పెయింటింగ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓ तू इसे तो इसे दिखाने के लिए तूने मेरी नींद खराब कर दी. ఓ ఇది చూపించడానికేనా, దీన్ని చూపించడానికేనా నువ్వు నా నిద్రని పాడు చేసావు అని చిత్రని అరుణ అంటుంది. అరే జరా చిత్రకు తో దేక్ అట్లా అని చెప్తోంది. అరే కొంచెం మీ బొమ్మ వైపు చూడు అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు అమ్మాయి నా పాగయి పహ్లా ఇనాంతో నామ్ బదల్ దిన అంటే ఈ బొమ్మ చూడు, ఈ బొమ్మకి నాకు ఫస్ట్ ప్రైజ్ పహ్లా ఇనాం అనే బహుమతి ప్రైజ్ అనమాట. ఈ బొమ్మ చూడు, నాకు ఈ పెయింటింగ్ కి నాకు ఫస్ట్ ప్రైజ్ కనుక రాకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పి ఫ్రెండ్ తో అంటుందన్నమాట. చిత్రకు చారమోర్ గుమాతి హుయి అరుణ బోలి అంటే ఆ బొమ్మని చూస్తుంది. చిత్రాన్ని 4 వైపులా చూస్తూ అటు ఇటు తిరుగుతా చూస్తూ ఉందన్నమాట. అరుణ ఈ విధంగా చెప్తుందన్నమాట. అరుణ బోలి కిదర్ సే దేఖు యహ్తో బతా దే, ఎటువైపు నుంచి చూడాలి అసలు ఇది కొంచెం చెప్పు అని చెప్పి అడుగుతుంది. 1000 బార్ तुझसे कहा कि जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर, जिससे गलत फहमी నా హువా కరేం అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంది. నీకు ఎన్ని వేల సార్లు చెప్పాను, నువ్వు బొమ్మ గీసేటప్పుడు ఏ బొమ్మ అయితే గీసావో దాని పేరు రాసున్నామని చెప్తున్నాను కదా అని చెప్పి అడుగుతుంది అనమాట. అయితే ఆ పాప అంటుంది ఇక్కడ ಅವರು ಸಮಜ್ಜೆ ఇక్కడ
ఏంటంటే हुआ ना करें वरना वरना तू बनाए हाथी ही और समझे उल्लू तस्वीर पर आंखें गड़ाती हुई बोली किसकी तरह नहीं समझ पा रही हूँ आखिर यह किस जीव का तस्वीर है ఈ బొమ్మని ఎటువైపు నుంచి చూడాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు పెయింటింగ్ వేసేటప్పుడు దేనికి సంబంధించిన బొమ్మ వేస్తున్నావో చెప్పు అని చెప్పి అడుగుతుంది నువ్వు వేసిన బొమ్మని చూసి నేను ఏనుగు అనుకోవాలా లేదా గుడ్లగూబ అనుకోవాలా అని చెప్పి కామెంట్ చేస్తుంది ఫ్రెండ్లీగా ఉల్లు అంటే అక్కడ గుడ్లగూబ అయితే కింద అరే యహ్ క్యా इसमें तो सड़क आदमी ट्रेन बस मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं అయితే అరే ఏంటిది ఇందులో రోడ్డు మనుషులు ట్రామ్ అంటే అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక ఎలక్ట్రికల్ ట్రైన్ అనుకోండి ట్రామ్ అంటే బస్సు మోటార్ సైకిల్స్ ఇల్లు అన్ని ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ ఉన్నట్లుగా ఉంది ఈ బొమ్మలో అని చెప్పి చెప్తుంది అన్నింటినీ కలిపి ఒక కిచిడి వండుతున్నట్టుగా ఉంది అని చెప్పి కామెంట్ చేస్తుంది తన ఫ్రెండ్ ని అరుణ అయితే మానే సబ్కి కిచిడి పకాకర్ రక్ ది హో క్యా ఇక్కడ చూడండి మీరు ఘన్ చక్కర్ అంటే క్యా ఘన్ చక్కర్ బనాయ్ అంటే నువ్వు ఏంటిది మూర్ఖంగా వేసావు ఏంటి వేసింది అని చెప్పి ఫ్రెండ్ అడుగుతుంది యహ్ కహకర్ అరుణనే చిత్ర రగ్దియా ఏమిది మూర్ఖపు పని చేసినావు నువ్వు అని చెప్పి చెప్తుంది అనమాట ఇట్లా అని అరుణ ఆ బొమ్మని పక్కన పెట్టేసింది నువ్వు నిద్ర లేపింది నన్ను ఇందుకేనా నువ్వు ఏం బొమ్మ వేసావో కూడా నాకు అర్థం కావడం లేదు ఏనుగు బొమ్మ వేసావా గుడ్ల బొమ్మ వేసావా అసలు ఏమనుకోవాలి నీ పెయింటింగ్స్ ని అని చెప్పి ఊరికే కామెంట్ చేస్తుంది తన ఫ్రెండ్ ని అలా చెప్పు ఈ బొమ్మలో ఏమేమో వేసావు రోడ్లు ట్రైన్స్ ఇంకా ట్రామ్ మనుషులు చిన్నటువంటి బొమ్మలన్నీ వేసావు ఇది ఏంటిది నువ్వు మూర్ఖపు పని చేసినావు అని చెప్పి ఆ బొమ్మని తీసి పక్కన పెట్టేసింది అరుణ అయితే జరా సోచ్కర్ బతా కియా యహ్ కిస్కా ప్రతీక్ హై చిత్ర అడుగుతుంది మీరు ఇక్కడ ఎవరిని ఏం అడుగుతున్నారు అని చెప్పి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది జరా సోచ్కర్ బతాకి యహ్ కిస్కా ప్రతీక్ హై అని ఎవరు అడిగారంటే చిత్ర అడుగుతుంది ఏమని జరా సోచ్కర్ బతాకి యహ్ కిస్కా ప్రతీక్ హై కొంచెం ఆలోచించి చెప్పు ఇది దేనికి ప్రతిరూపమో అని చెప్పి ఆ బొమ్మలన్నీ చూసి నువ్వు గెస్ట్ చేయి చూద్దామని చెప్పి అన్నట్టు అడుగుతుంది చిత్ర అప్పుడు అరుణ ఏం చెప్తుందంటే తెరి బేవకూఫీ కా ఆయి హై బడి ప్రతీక్ వాలి అంటే అరుణ చెప్తుంది ఇది ఏంటంటే నీ మూర్ఖత్వానికి వచ్చిందండి పెద్ద ప్రతిరూపము అన్నట్టు చెప్తుంది అనమాట అరుణ అరే नेक्स्ट अरे जनाब यह चित्र तो आज की दुनिया में कंफ्यूजन का प्रतीक है समझी చిత్ర చెప్తుంది అరే అరే మహాశయ నువ్వు ఏంటిది ఇలా చెప్తున్నావు ఈ చిత్రము దేనికి సంబంధించిందంటే నేటి ప్రపంచంలో కన్ఫ్యూజన్ కి ప్రతిరూపం అర్థమైందా అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు ముజేతో తేరీ दिमाग के कंफ्यूजन का प्रतीक आ रहा है बिना मतलब जिंदगी ఖరాబ్ కర్ రహీ హై అమ్మాయి ఏం చెప్తుందంటే అర్థం లేకుండా అంటే నాకైతే నీ మెదడుకి సంబంధించిన కన్ఫ్యూజన్ కి ప్రతిరూపంగా అనిపిస్తుంది అని చెప్పి అరుణ అంటుంది చిత్ర ఏమో కొంచెం ఆలోచించి చెప్పు ఇది దేనికి ప్రతిరూపం అంటే అరుణ ఏమో నీ మూర్ఖత్వానికి వచ్చిన ప్రతిరూపం అని చెప్తుంది మరి చిత్ర ఇంకోసారి ఏమంటుంది అరే మహాశయ ఇది చూడు ఇది నేటి ప్రపంచంలో కన్ఫ్యూజన్ కి సంబంధించినటువంటి ప్రతిరూపము సమజి అంటుంది అర్థమైందా నీకు అట్లా అంటే అరుణ చెప్తుంది అనమాట నాకైతే నీ మెదడుకి సంబంధించిన కన్ఫ్యూజన్ కి ప్రతిరూపంగా అనిపిస్తుంది అర్థం లేకుండా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఈ బొమ్మలు పెయింటింగ్ అని వేసుకుంటూ అని చెప్తుంది అనమాట और అరుణ ముహ్ ధోనే కే లియే బహకర్ చలి గయి అలా అమ్మాయి చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ और अरुणा मुह धोने के लिए बहकर चल गई
అమ్మాయి వెళ్ళింది. लौटी तो देखा 3-4 बच्चों उसके कमरे दरवाजे पर खड़े उसकी प्रतीक्षा कर रहे हैं అని అమ్మాయి వెళ్ళిందనమాట. అరుణ అలా చెప్పేసి ఫేస్ వాష్ చేసుకోవడానికి, మొహం కడుక్కోవడానికనమాట వెళ్ళిపోయింది. అరుణ ముహ్ ధోనే కే లియే బాహర్ చలి గయి. అమ్మాయి మొహం కడుక్కోవడానికి బయటే వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి लौटी तो देखा 3-4 बच्चे उसके कमरे दरवाजे पर खड़े उसकी प्रतीक्षा कर रहे हैं. ఆ అమ్మాయి బయట వెళ్ళింది. లోపలొచ్చేసరికి ఆ అమ్మాయి తలుపు దగ్గర పిల్లలు కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఆతి హై బోలా. అమ్మాయి వస్తూ చెప్తుందనమాట. ఆ గయే బచ్చే వచ్చేసినారా పిల్లలు. చలో మై అభి ఆయ్ పదండి నేను కూడా వస్తాను అట్లా అని చెప్పి పిల్లలతో మాట్లాడుతూ ఉందనమాట. నెక్స్ట్ क्या यह बंदर పాల్ రఖీ హై తూనే అంటే ఏంటిది అని చెప్పి ఆ పాప అడుగుతుంది. క్యా యహ్ బందర్ పాలి రఖీ అంటే అబ్బా ఏం కోతుల్ని బందర్ అంటే కోతి అనమాట. కోతుల్ని పెంచుకుంటున్నారా బాబు ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. ఫిర్ జరా హస్కర్ చిత్ర బోలే మళ్ళీ కొంచెం నవ్వుతా అంటే అరుణ కోసం వచ్చినటువంటి పిల్లల్ని చూసి కామెంట్ చేస్తుంది అనమాట చిత్ర. ఇంతసేపు అరుణ తన బొమ్మల్ని చిత్ర బొమ్మల్ని చూసి కామెంట్ చేసినట్టుగా ఇలా కామెంట్ చేసుకుంటున్నారు ఊరికే వాళ్ళు ఫ్రెండ్స్. ఫిర్ ఇక్కడ చూసినట్టయితే ఫిర్ फिर जरा हंसकर चित्रा बोली एक दिन तेरी पाठशाला का चित्र बनाना होगा लोगों का दिखाया करेंगे कि हमारी एक मित्र साहिबा थी जो बस्ती के बच्चों को पढ़ा पढ़कर ही अपने आप को बारी पंडिताइन और समाज सेविका समझाती थी. ఇక్కడ చెప్తుందనమాట. అలా చెప్పుకుంటూ కొంచెం నవ్వి చిత్ర ఇలా అనేదనమాట. ఒకరోజు నీ స్కూల్లో ఒక పెయింటింగ్ తయారు చేయాల్సి వస్తుంది. ప్రజలందరికీ ఏమి చూపించంటే నాకొక ఫ్రెండ్ ఉంది. ఆమె తను తిరిగేటువంటి బస్తీలో ఉండే వాచ్మెన్ నౌకర్లు బండ్రోతుల పిల్లల్ని వాళ్ళని బాగా చదివించి తాను గొప్ప పండితురాలుగా సమాజ సేవకురాలుగా భావిస్తూ ఉండేది అని చెప్పి బొమ్మ వేస్తానని చెప్పి చిత్ర కామెంట్ చేస్తుంది. అరుణని కామెంట్ చేస్తుంది. 4 बजते ही काले से सारी लड़कियां लौट आई पर अरुणा नहीं लौटी. चित्रा चाय के लिए उसकी प्रतीक्षा कर रही थी. సాయంత్రం 4 o'clock 4 గంటలు అయింది. అలా చెప్పుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోవాలి. మనం ఊహించుకోవాలి స్టోరీని, వాళ్ళ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ సంభాషణని. 4 గంటలు అయిపోయింది. అలా అమ్మాయి పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు నాకు ఇలా ఫ్రెండ్ ఉంది అని చెప్పి తను కామెంట్ చేస్తుంది అనమాట. చిత్ర అనే ఒక అమ్మాయి అరుణని కామెంట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు. 4 o'clock అయింది ఈవినింగ్. కాలేజ్ నుండి ఆడపిల్లలందరూ తిరిగి వచ్చేసారు. కానీ ఇంకా అరుణ రాలేదనమాట రూమ్ కి. చిత్ర టీ తాగడం కోసం ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంది. అయితే ప్రతీక్ష కర్రహితి. ప్రతీక్ష అంటే నిరీక్షణ లేదా వెయిట్ చేయడం అనుకోండి. పతా నహి కహా కహా భటక్ జాతి హై బస్ ఇస్నే పీచే బయటే రహో అంటే ఆ అమ్మాయి తన కోసం టీ తాగడానికి వెయిట్ చేస్తూ ఉన్నది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉందేమో ఎవరికి తెలీదు, ఈమె వెనకాలే కాపలా కాస్తూ ఉండాలా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అరే క్యా బడబడ్ కర్ రహీ హై లే మై ఆ గై చల్ బనా చాయ్ మిల్కర్ హీ పియంగే అంటే పద అట్లని చెప్పి అమ్మాయి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఈమె గారి కోసం నేను వెయిట్ చేయాలా టీ తాగడానికి అన్నట్టు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే, ఓ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇదిగో నేను వచ్చేసినాను కదా, పద టీ చేయి ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి అరుణ అంటుంది చిత్రతో. సార్ సెకండ్ స్లైడ్ డిస్ప్లే చేయండి సార్. పెట్టాను మేడం. ఏ లే కోయి చిట్టి ఆయి హై అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ టీ తాగుతూ ఉన్నారు. తాగుతున్నప్పుడు ఒక లెటర్ తెచ్చిస్తుంది అనమాట. చిత్ర అరుణ దగ్గరికి తెచ్చిస్తుంది. अरुणा फिल काफा पढ़कर पढ़ने लगी. जब उसका पत्र समाप्त हो गया तो चाय पीते पीते चित्रा बोली,
आज पिताजी का पत्र आया है, लिखा है जैसे ही यहाँ कोर्स समाप्त हो जाए मैं विदेश जा सकती हूँ। मैं तो जानती थी कि पिताजी कभी मना नहीं करेंगे। అంటే ఆ అమ్మాయి చెప్తూ ఉంది. వాళ్ళిద్దరూ టీ తాగుతూ ఇలా కూర్చొని చెప్పుకుంటూ ఉన్నారనమాట. లెటర్ వచ్చింది ఈరోజు నాన్న దగ్గర నుంచి అని చెప్పి మాట్లాడుకుంది. ఆ! అరుణ కవర్ లెటర్ చించి చదవడం స్టార్ట్ చేస్తుందనమాట. ఎప్పుడైతే ఆ లెటర్ పూర్తయిందో టీ తాగుతూ వాళ్ళు చిత్ర అంటుందనమాట. నాన్నగారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అందులో ఏం రాసున్నారంటే, కోర్సు పూర్తవ్వంగానే నేను ఫారిన్ ఎళ్ళొచ్చు. నాకు తెలుసు నాన్న ఏది కాదనరు అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట. హా! అమ్మాయి. ఆ! అవునమ్మా. ధనీ పితాకి ఇకలౌతి బిటియా తహరీ. అవునమ్మా. నువ్వు ధనవంతుర ధనవంతుడైన నాన్నగారికి ఒక్కగానొక కూతురివి కదా అని చెప్పి అడుగుతుంది. तेरी इच्छा कभी काली जा सकती है, पर सच कहती हूँ मुझे तो सारी कला इतनी निरर्थक लगती है, इतनी बेमतलब लगती है कि बता नहीं सकती। किस काम की ऐसी कला जो आदमी को आदमी ना रहने दे। अरुणा आवेश से बोला, तो तुम मुझे आदमी नहीं समझती क्यों? అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అవునమ్మా నువ్వేంటి నువ్వు ధనవంతుడైనటువంటి మీ నాన్నగారికి ఒక్కగానొక కూతురివి కదా! నీ కోరిక నెరవేరకుండా ఉంటుందా? కానీ నిజం చెప్తున్నాను నాకైతే ఈ కళ అంటే ఆమె పెయింటింగ్ వేస్తుంది కదా! చిత్ర అనే అమ్మాయి పెయింటింగ్ వేస్తుంది. చిత్రాలు వేస్తుందని గుర్తుపెట్టుకోండి. నాకైతే ఈ కళ ఆర్ట్ అంటే అంత గొప్పగా అనిపించడం లేదు. అంత నిరర్ధకం అనిపిస్తుందంటే ఎంత అంటే అర్థం పర్థం లేనిదిగా అనిపిస్తుందంటే చెప్పలేను నేను. ఎప్పుడు చూసినా పిచ్చిగా బొమ్మలు గీసుకుంటున్నావు అని అన్నట్టు చెప్తుంది అరుణ. ఏమి ఉపయోగకరం ఈ ఆర్ట్ అంటే ఈ కళ మూలంగా ఒక మనిషిని మనిషిగా చేయని కళ ఎందుకు అని చెప్పి అరుణ చిత్రని ప్రశ్నిస్తా ఉంది. అరుణ ఆవేశంతో అందనమాట. అంటే కోపంతో అంటుంది. ఎప్పుడు చూసినా నువ్వు బొమ్మలే వేసుకుంటా ఉంటావు. దీనికోసం దేశ విదేశాలు తిరగాల అని చెప్పి బొమ్మలు నువ్వు గీసేటువంటి బొమ్మలు మనిషిని మనిషిగా చేయలేని ఈ కళ ఎందుకు నీకు అన్నట్టు అమ్మాయి చెప్తుందనమాట. తో తుమ్ ముझे ఆద్మీ నహీ సమझती క్యూ? అయితే నువ్వు నన్ను మనిషిగా భావించట్లేదనమాట. అంతేగా అంటుంది. అయితే ఇక్కడ చూడండి. तुझे दुनिया को तुझे दुनिया से कोई मतलब नहीं, दूसरों से कोई मतलब नहीं, बस 24 घंटे अपने रंगीन और थूलियों में डूबी रहती है। दुनिया में कितनी बड़ी घटना घट जाए पर यदि उसमें तेरे चित्र के लिए आई नहीं तो तेरे लिए वह घटना कोई महत्व नहीं रखती। हर घड़ी, हर जगह, हर चीज में तो अपने चित्रों के लिए मॉडल खोज करती है। कागज पर इन निर्जीव चित्रों को बनाने की जगह दो चार जिंदगी क्यों नहीं बना देती? तेरे पास समर्थ है, साधन है। అయితే ఆ అమ్మాయి చెప్తుంది, నీకు ప్రపంచంతో పని లేదు, ఇతరులతో ఏ పని లేదు. 24 గంటలు నీ రంగులు, నీ బొమ్మలని చెప్పి మునిగిపోతావు. ప్రపంచంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా ఒకవేళ అందులో నువ్వు బొమ్మ వేయడానికి అనువుగా లేకపోతే, అందులో నీకు ఐడియా లేకపోతే ఆ సంఘటన నీ దృష్టిలో ఎటువంటి గొప్పతనము కలిగి ఉండదు. ప్రతి గడియ, ప్రతి స్థలము, ప్రతి వస్తువులో నువ్వు నీ చిత్రాల కోసం మోడల్స్ కోసం నువ్వు ఎప్పుడు వెతుకుతూ ఉంటావు. కాగితం మీద కాగజ్ అంటే పేపర్, కాగితం మీద ఈ నిర్జీవ చిత్రాన్ని నువ్వు తయారు చేసే బదులు 2 లేక 4 జీవితాల్ని ఎందుకని తీర్చిదిద్దవు? నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సాధన కూడా ఉంది అని చెప్పి అరుణ ఆ కోపంతో చిత్రని చెప్తుందనమాట. మనము స్టోరీలో ఊహించుకోవాలి ఇద్దరు క్యారెక్టర్స్, అరుణ అండ్ చిత్ర అనే ఒక అమ్మాయి పెయింటింగ్ వేస్తుంది. ఈ అమ్మాయి వేసేటువంటి పెయింటింగ్స్ ని అరుణ
క్వెషన్ చేస్తుంది. "నువ్వెందుకు ఇలా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు? బొమ్మలు గీయడము, ఎక్కడ ఏం జరిగినా ఏది చూసినా నువ్వు పెయింటింగ్స్ అవన్నీ చేస్తుంటావు. అది చేయడం బదులు ఇద్దరు నలుగురిని చదివించి నువ్వు పిల్లలకి ఏదైనా అంటే నలుగురికి హెల్ప్ చేయొచ్చు కదా! వాటి వల్ల ఇంకా ఎంతో మందికి మంచి మేలు చేసినట్టు ఉంటుంది. ఎందుకు వేరే వాళ్ళ జీవితాల్ని కొంతమంది నలుగురి జీవితాల్ని నువ్వు తీర్చిదిద్దగలవు. ఎందుకు తీర్చిదిద్దవు? నీ దగ్గర శక్తి సామర్థ్యాలున్నాయి. సాధన కూడా ఉంది కదా!" అని చెప్పి అరుణ అంటుంది చిత్రని. అలాగే "వహ్ కామ్ తో तेरे लिए छोड़ दिया। मैं चली जाऊंगी तो जल्दी से सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर निकल पड़ना." और చిత్ర హస్ పడి ఇక్కడైతే ఆ పని నేను నీకు వదిలేసినాను కదా! నువ్వు నేను వెళ్ళంగానే తొందరగా ప్రపంచం మొత్తానికి మంచి చేయడం కోసం జెండా నువ్వు నువ్వు జెండా తీసుకొని బయలుదేరు అని చెప్పి చిత్ర నవ్వుతూ చెప్తుంది. తన అరుణ ఏమో కోపంతో చెప్తుందనమాట. ఆవేశంతో గట్టిగా సౌండ్ చేసుకొని చెప్తుంది. "నువ్వు ఇలా చెయ్యొద్దు. బొమ్మలు పెయింటింగ్స్ చేయకుండా ఉన్న బదులు దాని బదులు నలుగురి జీవితాల్ని తీర్చిదిద్దు" అని చెప్తే, అందుకు చిత్ర నవ్వుతూ ఈ విధంగా అంటుంది. "ఆ పని నేను నీకు వదిలేసినాను కదా! నేను ఫారిన్ ఎళ్ళిపోతాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా! నేనిక్కడి నుంచి వెళ్ళగానే తొందరగా ప్రపంచం మొత్తానికి మంచి చేయడం కోసం నువ్వు జెండా తీసుకొని బయలుదేరు" అని చెప్పి చిత్ర కామెంట్ చేస్తుంది అరుణని. అలాగే 3 దినోं से ముసల్ధార్ వర్ష హో రహీ థీ. 3 రోజుల నుంచి కంటిన్యూగా కుండపోత వర్షం కురిపిస్తుందంట. రోజు అఖబారోं में बाढ़ की खबरें आती थी. बाढ़ पीड़ितों की दशा बिगड़ती जा रही थी और वर्षा थी कि थमने नाम नहीं लेती. अरुणा सारा दिन चंदा इकट्ठा करने में व्यस्त रहती है. एक दिन आखिर चित्रा ने कह दिया, "तेरे इम्तिहान सिर पर आ रहे हैं, कुछ पढ़ती लिखती है कि नहीं? सारा दिन बस भटकती रहती है. माता पिता क्या सोचेंगे कि इतना इतना सारा पैसा पानी में बहा दिया." అయితే కంటిన్యూగా 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయంట అక్కడ. వాళ్ళున్న ప్లేస్‌లో అనుకోవాలి మనము. ఫుల్‌గా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. ఈమేమో ఏం చేస్తుందంటే అరుణ పిల్లలతో కలిసి ఇక్కడ అమౌంట్ కలెక్ట్ చేయడానికి కోసం ఎక్కడికో బయలుదేరింది. ఓకే. 3 రోజుల నుంచి ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రోజు టీవీలో, న్యూస్ పేపర్స్‌లో, వార్తాపత్రికల్లో అంతా వరదల గురించి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయంట. వరద బాధితుల పరిస్థితి పాడైపోయింది. వర్షం ఎలా ఉందంటే అసలు ఆగే ఉద్దేశం గూడా లేకుండా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. అయితే రోజంతా అరుణ చందాలు పోగు చేసే దాంట్లో బిజీగా ఉండిపోయిందనమాట. వరద బాధితుల కోసం డబ్బులు పోగు చేస్తుంది, కలెక్ట్ చేస్తుందనుకోవాలి మనం. ఒకరోజు చివరికి ఈ అమ్మాయి ఇట్లాంటి పని చేసుకుంటుందని చిత్ర ఈ విధంగా అనేసింది. "నీ ఫైనల్ ఎగ్జామ్స్ అంతా తల మీద నెత్తి మీదకొస్తున్నాయి. అసలు నువ్వేమి చదవవు, రాయవు, పట్టించుకోవు. రోజంతా ఊరు తిరుగుతా ఉంటావు. మొత్తం డబ్బులన్నీ వృధాగా ఇలా నీళ్ళలో కలిపేసామని అమ్మా, నాన్న ఆలోచించుకుంటున్నారు. నువ్విక్కడ చదవకుండా ఇవి అది అని చెప్పి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటా తిరుగుతా ఉన్నావు. ఎగ్జామ్స్ పరీక్షలు దగ్గరకొచ్చినాయి కదా! నువ్వేం పట్టించుకోవట్లేదు. మీ అమ్మా, నాన్న నీకోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టినారు. అదంతా నీళ్ళలో వేసినట్టు అయిపోయింది. వృధా అయిపోతుంది" అని చెప్పి చిత్ర అరుణని అంటుంది. అలాగే आज शाम को स्वयं सेवकों का एक दल जा रहा है. ఓకే. అయితే అలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో సాయంత్రం రోజు అనుకోండి. ఈరోజు సాయంత్రం వాలంటీర్ల యొక్క ఒక గ్రూప్ ఎక్కడికో వెళ్తుంది. ఓకే. మనం అలా స్టోరీలో లీనమవ్వాలి. प्रिंसिपल से अनुमति ले ली है. मैं भी उसके साथ जा रही हूँ. నాకు ప్రిన్సిపల్ సారు పర్మిషన్ ఇచ్చారు. నేను కూడా వాళ్ళతో పాటు కలిసి వాలంటీర్‌గా ముందుకెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను, వెళ్తున్నాను అని చెప్పి చెప్తుందనమాట. చిత్రకి బాత్ కో బినా సునే ఉస్నే కహా. చిత్ర ఏం మాట్లాడుతా అన్నా కూడా ఆమె వెళ్ళడానికి సిద్ధమైపోయింది. ఏం పట్టించుకోవడం లేదు. ఓకే. शाम को अरुणा चली गई. సాయంత్రం అరుణ వెళ్ళిపోయింది. 15 दिन बाद वह लौटी तो उसके हालत काफी
खराब हो गया रहती थी। सूरत ऐसे निकल आई थी कि माँ ने 6 महीने से बीमार है। चित्रा उसे समय गुरुजी के पास गई हुई थी। अरुणा नहा धोकर खा पीकर लेटने लगी। तभी उसकी नजर चित्रा चित्रा के नए चित्रों की ओर गई। 3 चित्र बने रखने थे। तीनों बाहर के चित्रों थे जो दृश्य अपनी आंखों से देखकर आ रही थी। वैसे ही दृश्य यहाँ पर अंकित थे। उसका मन ना जान कैसा कैसा हो गया। అయితే ఆ అరుణ ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయింది. చిత్ర ఏం మాట్లాడుతున్నా, ఆ మాటలేం పట్టించుకోకుండా ఆ గ్రూప్ వెళ్ళేటువంటి వాళ్ళతో కలిసి ఆ అమ్మాయి ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని 15 రోజులు ఎక్కడో ఆ అమ్మాయి వెళ్ళిందనమాట. అయితే చిత్ర అరుణ అనే ఒక అమ్మాయి సాయంత్రం వెళ్ళిపోయింది. 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చింది. తిరిగొచ్చేసరికి అమ్మాయి ఎక్కడైనా వర్షంలో తడిచుండొచ్చు బహుశా. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. పాడైంది. ఆరోగ్యం పాడైంది. 6 నెలల నుంచి జబ్బు పడినట్ల ఉన్నటువంటి మొహంతో తిరిగి వచ్చిందనమాట. చిత్ర రూమ్‌కొచ్చేసే టైంకి చిత్ర అదే టైంలో తన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందనమాట. వాళ్ళ సార్ దగ్గరికి ఎళ్ళుంటుంది ఆ అమ్మాయి. అరుణ స్నానం చేసి, తినేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పడుకొని ఉంటుంది. అప్పుడే ఆమె దృష్టి ఎక్కడికెళ్తుందంటే, ఈ అమ్మాయి ఊర్లో లేని ఆ 15 రోజులు చిత్ర గీసినటువంటి పెయింటింగ్స్ మీద చూస్తుందనమాట. ఈ అమ్మాయి ఎక్కడైతే బయట వెళ్ళి ఉంటుందో, ఏవేవైతే ఆ అమ్మాయి కళ్ళతో కొన్ని సంఘటనలు, ఇన్సిడెంట్స్ కొన్ని దృశ్యాలను చూసి ఉంటుందో, రూమ్‌కొచ్చినటు చూసినప్పుడు తన ఫ్రెండ్ కూడా అక్కడ చూసినటువంటి బొమ్మల్ని మళ్ళీ ఇక్కడ పెయింటింగ్‌గా వేసుంటుందనమాట. ఆమె అయితే ఏవైతే చూసుంటుందో, అవే దృశ్యాలు ఇక్కడ రూమ్‌లో తనకి చిత్ర కూడా చిత్రించడం జరిగుంటుంది. తన మనసుకు ఏదోలా అనిపిస్తుందనమాట. అరుణ మనసుకి అక్కడ ఏదోలా అనిపిస్తుంది. అయితే शाम को चित्रा लौटी तो अरुणा को देखकर बड़ी प्रसन्न हुई। क्यों चित्रा, तेरा जान का తై హో గయా. అయితే చిత్ర సాయంత్రం వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళుంటుంది ఆ అమ్మాయి. సాయంత్రం చిత్ర తిరిగి రాగానే అరుణని చూసి చాలా హ్యాపీగా ఎక్కువగా సంతోషిస్తుందనమాట. ఫ్రెండ్ తిరిగి మళ్ళీ వచ్చేసింది అని చెప్పి. చిత్ర, నువ్వు వెళ్ళడానికి సిద్ధమయ్యావా అంటుంది. ఓకే. అంటే అమ్మాయిని చూడగానే, చిత్రని చూడగానే అరుణ ఏం అడుగుతుందంటే సడెన్‌గా, "చిత్ర, నువ్వు వెళ్ళడానికి సిద్ధమయ్యావా? నువ్వు ఊరికెళ్ళిపోతున్నావా?" అని చెప్పి అరుణ అడుగుతుందనమాట. అందుకు చిత్ర ఏం చెప్తుందంటే, ఉల్లాస్ ఉస్కే స్వర్ మే ఛలక్ రహా థా. అయితే అమ్మాయి చాలా సంతోషమైనటువంటి ఒక వాయిస్‌తో అమ్మాయి చెప్తుందంట చిత్ర. ఆమె గొంతులో చాలా సంతోషం ఉంటుందనమాట. ఉల్లాసమైనటువంటి ఆమె గొంతు నుంచి జారిపడుతూ ఇట్లా చెప్తుందనమాట. అవును, వచ్చే బుధవారం నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక 1 వీక్ తర్వాత భారతదేశం హద్దులు దాటి నేను చేరుకుంటున్నాను అని చెప్పి చిత్ర చెప్తుంది. అగ్లే बुध को मैं घर जाऊंगी और 1 सप्ताह बाद हिंदुस्तान की सीमा के बाहर चली जाऊंगी. उल्लास उसके स्वर में छलक रहा था. అంటే అమ్మాయి చాలా సంతోషంగా చెప్తుంది. తన ఫ్రెండ్‌కి అరుణకి చెప్తుంది. అవును, నేను ఇంకొక కొన్ని రోజుల తర్వాత నేను ఈ ఇండియా సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నాను ఫారిన్‌కి అని చెప్పి చెప్తూ ఉంది. సచ్ కహ్ రహీ హై అని చెప్పి అరుణ అడుగుతుంది. అయితే చిత్ర అడుగు సచ్ కహ్ రహీ హై తు చలి జాయేంగి చిత్ర అట్లని ఆ అమ్మాయి అడుగుతూ ఉంది. 4 साल से साथ रहते रहते यह बात मैं तो भूल गई कि कभी हमको अलग भी होने पड़ेगा. तू चली जाएंगी तो मैं कैसे रहूंगी. उदासी बड़े स्वर में अरुणा ने पूछा, लगा जैसे स्वयं सेवी पूछ रही हो. అయితే అందుకు ఆ అమ్మాయి చాలా బాధపడుతూ అరుణ ఈ విధంగా చెప్తుంది. మనము 6 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా! చాలా బాగున్నాము. నిజం చెప్తున్నావా నువ్వు? నిజంగా నువ్వు వెళ్ళిపోతావా చిత్ర అని అడుగుతుంది. 6 సంవత్సరాలు మనం ఒకరికొకరు వెంటుంటూ మనిద్దరం విడిపోవాల్సొస్తుందనే విషయమే మర్చిపోయాము. నువ్వు వెళ్ళిపోతే నేనెట్లుంటాను అని చెప్పి దుఃఖంతో నిండినటువంటి వాయిస్‌తో అరుణ అడిగిందనమాట. ఎట్లా అడుగుతుందంటే,
उदासी भरे स्वर में अरुणा ने पूछा, లగా చేసి స్వయంసేవి పూచా రహీ హో. ఒక వాలంటీర్ అడిగినట్లుగా అమ్మాయి అడుగుతూ బాధపడుతుంది. నిజంగా నువ్వు వెళ్ళిపోతావా చిత్ర నన్నొదిలేసి? మనం 6 సంవత్సరాలు కలిసి ఎంతో హ్యాపీగా ఉన్నాం కదా! ఈ సంతోషంలో మనం ఎంతో ఫ్రెండ్‌గా ఎంతో బాగున్నాము. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను విడిచి వదిలి నువ్వు వెళ్ళిపోతావు అనే విషయాన్ని నేను మర్చిపోయినాను చిత్ర అని చెప్పి అరుణ చాలా బాధపడుతూ అడుగుతుందనమాట. कितना स्नेह था दोनों में, सारा हॉस्टल उनकी मित्रता को ईर्ष्या की दृष्टि से देखता था। आज चित्रा को जाना था। ओके, అయితే अरुणा सवेरे से ही उसका सारा सामान ठीक कर रही थी। एक एक करके चित्रा सबसे मिल आई। बस गुरुजी में मिलना रह गया था। सो उनका आशीर्वाद लेने चल पड़ी। 3 बजे गए थे, पर वह लौटी नहीं। 5 बजे की गाड़ी गाड़ी से वह जाने वाली थी। अरुणा ने सोचा कि वह खुद जाकर देख आए कि आखिर बात क्या हो गई। तभी हड़बड़ाती सी चित्रा ने प्रवेश किया। बड़ी देर हो गई है ना। अरे क्या करूं कि बस कुछ ऐसे हो क्या, कुछ ऐसे हो गया कि रुकनी ही पड़ा। అయితే వాళ్ళిద్దరు ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఎంతో స్నేహం ఇద్దరిలో చాలా బాగుండేది. హాస్టల్ మొత్తం మీద వాళ్ళ యొక్క ఫ్రెండ్‌షిప్‌ని చూసి అందరూ ఈర్ష్య దృష్టితో చూసేవాళ్ళంట. ఈరోజు చిత్ర వెళ్ళిపోవాలి. సరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మాయి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అంటే ఈరోజు చిత్ర వెళ్ళాలి. అరుణ ఉదయం నుంచి ఆమె సామాన్లన్నీ సర్దుకుంటూ, అన్నీ రెడీ చేసుకుంటూ, లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా చిత్ర అందరిని కలిసి వచ్చింది. ఆ రోజు చిత్ర అందరిని ఇంకా తన ఊరికెళ్ళిపోతుంది కదా! ఇంటికి. హాస్టల్ ఖాళీ చేసి, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి, అమ్మాయి అందరిని కనిపించి అందరికి బాయ్ చెప్పడానికి వెళ్ళాలి కాబట్టి, తన అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే లగేజ్‌నంతా సర్దుకుంటూ అందరికీ చెప్పడానికి అందరిని కలిసొచ్చింది చిత్ర. కేవలం గురువు గారినే అంటే వాళ్ళ యొక్క సార్‌ని మాత్రం కలవాలి. వాళ్ళ టీచర్‌ని కలవాలి అని చెప్పి పెండింగ్ ఉంది. అది కలవడానికి కోసం వెయిట్ చేస్తుంది. అందుకని ఆయన ఆశీర్వాదం కోసం బయలుదేరింది. వెళ్ళింది 3:00 అయ్యింది. కానీ ఇంతవరకి రాలేదనమాట. పోయింది అమ్మాయి ఇంతవరకి తిరిగి రానే లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. బా 5:00 బండికి తను బయలుదేరాలనమాట. అంటే తను ఈరోజు ఊరికి బయలుదేరుతుంది. వెళ్ళే ముందు వాళ్ళ టీచర్ దగ్గర ఆశీర్వాదం కోసం వెళ్ళింది. వెళ్ళింది ఇంతవరకి రాలేదు. 3 గంటలయింది. అమ్మాయి 5 గంటలకే బస్సు బయలుదేరాలనుకోండి. అసలేం జరిగిందో తెలుసుకుందామని అరుణ బయలుదేరడానికి ఇంకా రెడీ అవుతుందనమాట. అరుణ తన ఫ్రెండ్ కోసం బయలుదేరుతుంది. అయితే అప్పుడే తడబాటుగా చిత్ర లోపలికొచ్చిందనమాట. ఈమె బయలుదేరగానే ఆమె లోపలొచ్చింది. ఓకే. బాగా ఆలస్యం అయింది కదా! ఏం చేయమంటావు? ఆగాల్సొచ్చింది. అంటే చిత్ర అంటుంది. బాగా లేట్ అయింది కదా! ఏం చేసేది? నేనక్కడ అక్కడ ఆగిపోవాల్సొచ్చింది. అందుకే అక్కడ ఆగాను. అందుకే లేట్ అయింది అని చెప్పింది. ఓకే. आखिर क्या हो गया ऐसे जो रुकना ही पड़ा सुने तो 2-3 घंटे एक साथ बोला। गर्ग स्टोर के सामने पेड़ के नीचे अक्सर भिखारी रहा करती थी ना। लौटी तो देखा कि वह गुजर गई और उसके दोनों बच्चे उसके सूखे शरीर से चिपक कर बुरी तरह रो रहे हैं। जाने क्या था पूरे दृश्य में कि मैं अपने को रोक नहीं सकी। एक रफ सा स्केच बना ही डाला। बस इसी में